పట్టేసా కొట్టేసా. రేయ్ నన్నే కొడతావా? ఇదేంటి మళ్ళీ లేచింది? సైలెంట్ గా జంప్ అయిపోవడం బెటర్. అయిపోయావురా నా చేతిలో. ఇదేంటి మళ్ళీ ఎలా అవుతుంది? ఇంతకీ దయ్యం దీని ఒంట్లో ఉందా ఈ ఇంట్లో ఉందా? గోరా ఏమైందిరా అలా దిగులుగా కనిపిస్తున్నావు? ఇక్కడ ఉన్న కాంపిటీషన్ వల్ల నా బిజినెస్ దెబ్బతిందిరా. నాకు బిజినెస్ లో మార్కెటింగ్ అండ్ ప్రొడక్షన్ మీద ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్లే ఇలా జరిగింది. బాధపడకరా, అయినా ఫెయిల్యూర్ ఈజ్ జస్ట్ ఏ స్టెప్పింగ్ స్టోన్. నువ్వు ఎప్పుడైనా అంజయ్య మిక్చర్స్ గురించి విన్నావా? అంజయ్య మిక్చర్సా? ఏంటది? అంజయ్య మిక్చర్స్ అనేది ఒక ఫ్రాంచైజ్ బ్రాండ్. ఫుడ్ ఇండస్ట్రీలో చాలా బాగా ముందుకు వెళ్తున్న బిజినెస్. ఇది విష్ణు ఫుడ్ ప్రొడక్ట్స్ లో ఒకటి. ఇండియాలోనే వన్ ఆఫ్ ద లీడింగ్ ఫుడ్ కంపెనీ. 2011 నుంచి వాళ్ళని అక్రాస్ తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ అంతటా డెలిషియస్ స్నాక్స్ అని పిలుస్తారు. వినడానికి బాగుంది కానీ అది నాకు ఎలా హెల్ప్ అవుద్ది? అంజయ్య మిక్చర్స్ ఎంత గొప్ప ఆపర్చునిటీయో చెప్తాను విను. మొదట వాళ్ళు మొత్తం ఫికో మోడల్ ని ఆఫర్ చేస్తారు. దాని అర్థం ఏంటంటే మొత్తం ఫ్రాంచైజీస్ మీద కంట్రోల్ ఉంటుంది. అలాగే మీ కంపెనీ నుండి కాంప్రహెన్సివ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఓకే, మరి కాస్ట్ విషయం ఏంటి? బిజినెస్ రన్ చేయడం అంటే చాలా ఎక్స్పెన్సివ్ కదా. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే కంపెనీ నీ అవుట్లెట్ రెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ బిల్స్ ని కవర్ చేస్తుంది. దాంతో పాటు నీకు హై మార్జిన్ సేల్స్ ఆఫర్ చేస్తారు. అండ్ నువ్వు చేసిన టోటల్ ఇన్వెస్ట్మెంట్ మీద 18% రిటైనింగ్ బోనస్ ఇస్తారు. రియల్లీ? ఇదంతా నిజమేనా? అంతేకాదు, వాళ్ళ దగ్గర ఉన్న సెమీ ఆటోమేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని ఇప్పుడు ఫుల్లీ ఆటోమేటెడ్ యూనిట్ గా మార్చారు. అది 50,000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. దాంట్లో నీకు కంప్లీట్ స్నాక్స్, బేకరీ అండ్ కన్ఫెక్షనరీ లైన్స్ కూడా ఉంటాయి. అంతేకాకుండా వీళ్ళ దగ్గర వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని డెవలప్ చేసే ఇన్ హౌస్ ఫుడ్ ల్యాబొరేటరీ కూడా ఉంది. వావ్, ఇంప్రెసివ్. కానీ నా దగ్గర అంత ఎక్స్పీరియన్స్ లేకపోతే ఏం చెయ్యాలి? దాని గురించి వరీ అవ్వకు. సైట్ సెలక్షన్ నుంచి స్టోర్ ఓపెనింగ్ వరకు వాళ్ళే మొత్తం సపోర్ట్ ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా వాళ్ళ లేటెస్ట్ బిల్లింగ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీని యూజ్ చేసి ప్రతిదీ స్మూత్ గా జరిగేట్టు చూస్తారు. అండ్ వాళ్ళ ట్రాన్స్పరెంట్ అగ్రిమెంట్ లో ఎలాంటి హిడెన్ సర్ప్రైజెస్ ఉండవు. వినడానికి చాలా గొప్ప ఆపర్చునిటీగా ఉంది. బట్ దీని గురించి అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలవు? ఎందుకంటే ఈ ఫౌండర్స్ కి 15 years ఎక్స్పీరియన్స్ ఉంది స్నాక్స్ ఇండస్ట్రీలో. సౌత్ ఇండియాలో డిఫరెంట్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళ టేస్ట్ అండ్ క్వాలిటీ ప్రిఫరెన్సెస్ గురించి వీళ్ళకి తెలుసు. వీళ్ళ బ్రాండ్ విజిబిలిటీకి అండ్ స్టార్ క్యాంపెయినింగ్ కి కస్టమర్స్ ఎక్కువగా వస్తారు. ఒరే మను, ఇదంతా వింటుంటే నాకు ఏదైతే కావాలో అది ఇదే అనిపిస్తుంది. దీన్ని ఎలా స్టార్ట్ చేయాలి? ఇట్స్ సింపుల్. వాళ్ళని మీట్ అయ్యి నువ్వు ఇంట్రెస్టెడ్ అని చెప్పు. దీనికి అప్ టు 18 months లోనే రిటర్న్స్ వచ్చేస్తాయి కాబట్టి ఇది సాలిడ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా నువ్వు లేట్ శ్రీ అంజయ్ గారి డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసినట్టు ఉంటుంది. హూస్ లెగసీ కంటిన్యూస్ త్రూ అంజయ్య మిక్చర్స్. థ్యాంక్ యూ రా మను, నాకు నమ్మకం వచ్చింది. వెంటనే వాళ్ళని కాంటాక్ట్ చేస్తాం. దట్స్ ద స్పిరిట్ రా. అంజయ్య మిక్చర్స్ నీకు చాలా హెల్ప్ అవుతుంది. డోర్ పడిపోయిందేంటి? ఆ క్వశ్చన్ మేము అడగాలయ్యా. దయ్యాన్ని పట్టేశానన్నావు. పట్టేశాను. ఇదిగో ఆ బాటిల్లో గాలి ఉంది కానీ దయ్యం ఎక్కడ ఉందయ్యా? గాలంటే దయ్యమే కదండి. అబ్బా మీరుండమ్మా. రే ఎవడ్రా నువ్వు? ఫాదర్ ఆత్మదాస్. ఫాదర్ ఆత్మదాస? అదేం పేరు రామదాస్ లాగా? ఏ లియో సినిమాలో విజయ్ లియో దాస్ అని పెట్టుకోలేదా? రే నువ్వు యాక్టింగ్ లాపి నువ్వెవరో నిజం చెప్పు. ఆయన చెప్తాడు కదా నువ్వు ఫాదర్ అని. వీడిని చూస్తుంటే నలుగురు పిల్లల ఫాదర్ లా ఉన్నాడు కానీ చర్చ్ ఫాదర్ లా కనిపించట్లేదు. ఈ దేవుడి బిడ్డను పట్టుకొని ఇంత మాట అంటావా? ఆ ప్రభువు నిన్ను క్షమించడు. అమ్మా అను, పాస్టర్ అలా అనకూడదమ్మా, సారీ చెప్పు. అబ్బా ఈయన పాస్టర్ కాదమ్మా, ఈయన ఎక్కడో చూసాను. ఎక్కడ చూసుంటావు? ఏదో చర్చిలో చూసుంటావు. చర్చికెళ్ళే మొహమేనా నీది? మర్యాదగా చెప్పు, ఎవరు నువ్వు? కోరా, వాట్ ఇస్ దిస్? మీ ఇంటికి వచ్చి దెయ్యాన్ని పట్టుకొని మీకు హెల్ప్ చేస్తే దిస్ ఈస్ వాట్ ఐ గెట్ ఇన్ రిటర్న్. నో అమెజాన్ ఫ్లిప్కార్ట్ రిటర్న్ ఫాదర్. ఐ విల్ డీల్ దిస్ ఆర్డర్. అను ఏం చేస్తున్నావు? నీకు దెయ్యం పట్టయితే ఆ దెయ్యాన్ని విడిపించింది ఆయనే. యు నో దట్? వెళ్ళి సారీ చెప్పు, థ్యాంక్స్ చెప్పు. హే మీకేమైనా పిచ్చా? నాకు దెయ్యం పట్టడం ఏంటి? నేను నార్మల్ గానే ఉన్నాను. హుసే దెయ్యం పట్టింది నీకెలా తెలుస్తుంది? అనువిచ్చిన మాకు తెలుస్తుంది కానీ. డాడీ వీళ్ళు నన్ను అన్నేసి మాట్లాడుతుంటే మీరు కామ్ గా ఉంటారేంటి? నీకు దెయ్యం పట్టిందని పాస్టర్ని పిలిపించిందే ఆయనమ్మా. సారీ అమ్మా, నీ విపరీత చేష్టలు చూసాక నాకు చెమటలు పట్టాయి. ఆ భయంలో ఏం చేయాలో తెలియక పిలవమన్నాను. ఇట్స్ ఓకే, మిస్టేక్స్ హ్యాపెన్స్. డోర్ తీయండి, నేను వెళ్తాను. ఏంటి తీసేది? డోర్ రావట్లేదు. ఏం మాట్లాడుతున్నావురా? ఏదో ఒకసారి నన్ను చూడండి. నిజంగానే రావట్లేదు అంకుల్. ఫాదరు దయ్యాన్ని పట్టేసుకున్నానన్ను, మళ్ళీ ఏంటిదంతా? ప్రైజ్ ది లార్డ్. నేను అనుకున్నది తప్పు. ఏమనుకున్నారు? ఎక్కడున్నది ఒక దయ్యం కాదు, 2 దయ్యాలు. కూతురు శరీరం నుంచి దెయ్యాన్ని వేరు చేసామని ఆనందపడే లోపే ఆ ఫ్యామిలీకి
ఇంకో ట్విస్ట్ తగిలింది. అక్కడున్నది ఒక్క దెయ్యం కాదు, 2 దెయ్యాలు. అది మామూలు దెయ్యం కాదు, చాలా పవర్ఫుల్ అయిన ప్రేతాత్మ. ఈసారి వచ్చిన దెయ్యం నార్మల్ది కాదు, పవర్ఫుల్ ప్రేతాత్మ. ఆ ఓడల మరి యాంకర్ గడు ఏం చెప్తున్నాడో అదే జరుగుతుంది. పోనీ నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకుందాం అంటే ఆ మాయదార యాంకర్ సచ్చినో నెక్స్ట్ ఎపిసోడ్ రిలీజ్ చేయలేదు. ఇప్పుడు ఏం జరుగుద్దో ఏంటో. ఫాదర్, ఏంటి బిడ్డ? మీరు ముందు దెయ్యాన్ని బాటిల్లో బంధించినట్టు ఈ ప్రేతాత్మను కూడా బంధించచ్చుగా. నేనేం చెయ్యాలో నువ్వు నాకు చెప్పొద్దు. సారీ ఫాదర్. వెళ్ళి ఇంకో బాటిల్ పట్టుకురా. వెనిగర్ బాటిల్ ఫాదర్? కాదురా, వాటర్ బాటిల్. ఓకే, దాహం ఎత్తనట్టుంది. ఎక్కడ చూసానబ్బా? ఏంటో నువ్వు తెగ ఆలోచించేస్తున్నావు. ఆ ఫేక్ పాస్టర్ ఎక్కడో చూసాను చిట్టి, గుర్తు రావట్లేదు. నీకు దయ్యాన్ని వదిలితే ఫేక్ పాస్టర్ అంటున్నా వింటాను. అబ్బా చిట్టి, నన్ను నమ్మవా? నమ్ముతాను, నువ్వు ఆలోచించు. ఏంటో నేను దయ్యంతో మాట్లాడుతున్నానో అనుతో మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదు. ఎంతైనా ఈ మధ్య మనకి ధైర్యం బాగా పెరిగిపోయింది. In the name of Jesus, he will take go strike that planet of the apes, rise of the titans, conjuring the non. ఫాదర్, ఏంటి? ప్రభాస్ ది కల్కి మర్చిపోయారు. అంటే అది కూడా హాలీవుడ్ సినిమా లాగే ఉందా అంటున్నారు. ఇదిగోండి వాటర్ బాటిల్. నేను అడిగిన తాగడానికి కాదురా, దెయ్యాన్ని పట్టుకోవడానికి. ఆగండి, తాగిస్తాను. The name of God, Satan, రా. ఏంటి ఫాదర్, బాత్రూమ్ వస్తుందా? వాష్రూమ్ దట్ సైడ్. ఈ దెయ్యం చాలా పవర్ఫుల్ గా ఉంది. ఇది మంత్రాలకి లొంగట్లేదు. అయితే తంత్రాలు వేయండి. తంత్రాలకి యంత్రాలకి లొంగే దెయ్యం కాదు ఇది. ఆత్మ నిర్బంధన కీర్తనం పాడాలి. పాడాలా? ఫాదర్, వీఆర్ నాట్ సిద్ శ్రీరామ్ కార్తిక్ శంకర్ మహాదేవన్. మిమ్మల్ని పట్టుకొచ్చినందుకే మా అంకుల్కి 5,000 బొక్కడిపోయింది. ఇప్పుడు సింగర్లు అంటే ఆయనకు వచ్చి చిరిగిపోద్ది. అంత చింపుకోద్దు, నాకు ఇంకో 5,000 కొట్టండి, నేనే పాడతాను. ఫాదర్, మీరు సింగర్ కూడానా? ఐఎమ్ నాట్ ఓన్లీ ఎ సింగర్, డాన్సర్, మోటివేషనల్ స్పీకర్, నేచురల్ హీరో, చైనీస్ కాంటినెంటల్. చైనీస్ కాంటినెంటల్ ఏంటి ఫాదర్? ఆ చైనీస్ కాంటినెంట్ లో కూడా చాలా మీటింగ్స్ కండక్ట్ చేశానని చెప్తున్నాను. ఈ బల్బులు ఏంటి ఎలా పేలుతున్నాయి? ఇక్కడ నిజంగా దెయ్యం ఉందా ఏంటి? సాతాన్ విపరీత చేష్టలు పెరిగిపోతున్నాయి. వెంటనే డబ్బులు కొట్టండి. అంకుల్, అలా డబ్బా మొహం వేసుకొని చూస్తారేంటి? డబ్బులు ఇవ్వండి. ఇది కూడా నేనే అవ్వాలా? మరెవరా? ఆ దెయ్యం మళ్ళీ వచ్చి అని పట్టించుకుంటే. అమ్మో వద్దులే, ఇదిగో. లెట్స్ స్టార్ట్. లెట్స్ స్టార్టా? మేం కూడా పాడాలా? నో, జస్ట్ కోరస్ ఇవ్వండి చాలు. క్యాచింగ్ అప్ ద సైతాన్, క్యాచింగ్ అప్ ద సైతాన్, బాటిల్లోనే పెడతాన్, బాటిల్లోనే పెడతాన్. మ్యూజిక్ కూడా ఈయన కూడా ఎత్తున్నాడు. నెత్తురుకి మరిగిన హంగ్రి దెయ్యం, బాటిల్లో పెడదామంటే కయ్యం, కేజీ బియ్యం మేము ఇయ్యం. అందరూ నాతో పడండి. నెత్తురుకి మరిగిన హంగ్రి దెయ్యం, బాటిల్లో పెడదామంటే కయ్యం, కేజీ బియ్యం మేము ఇయ్యం. దెయ్యం ఫాదర్, కడే కడే క్యాజుండే దెయ్యం కో బాటిల్ మే పకడో. నెత్తురుకి మరిగిన హంగ్రి దెయ్యం, రా ఈ బాటిల్లోకి రా. డబల్ ఎగ్ చికెన్ నూడిల్స్ 60 రూపీస్. కాదు, 100 రూపీస్. కాదు, 60 రూపీసే. ఇంకెక్కడ 60 అమ్మా? గుడ్లు చికెన్ రేట్లు పెరిగిపోయి. గుడ్లు చికెన్ ఏంటి ఫాదర్? మీరేంటి నూడిల్స్ బండోళ్ళ మాట్లాడుతున్నారు? ఎందుకంటే వాడిది నూడిల్స్ బండి కాబట్టి. ఎస్, వాడు నిజాంపేట్ దగ్గర నూడిల్స్ అమ్ముకునేవాడు. ఏ సైతాన్, ఏం మాట్లాడుతున్నావు? ఎవర్రా సైతాన్? చాలు చాలు, ఇంకా నేను ఫాదర్ ని కాదు, ఫేక్ పాస్టర్ ని. ఈ అమ్మాయి చెప్పినట్టు నాది నూడిల్స్ బండి. ఏదో డబ్బు కోసం ఈ నాటకం ఆడాను. చూసారా? అమ్మడి అమ్మ, నువ్వు హోలీ వాటర్ అని వెనిగర్ చల్లినప్పుడే అర్థం చేసుకోవాల్సిందిరా. ఐ డిడ్ ఏ మిస్టేక్. మీలాంటి ఫేక్ పాస్టర్లు, దొంగ బాబాలు, స్వామీజీల వల్లేరా జనాల్లో మతానికే మచ్చ ఏర్పడుతుంది. సారీ సార్, ఏదో డబ్బుల కోసం చేశాను, దేవుణ్ణి అవమానించాలని కాదు. ఛీ, నోర్మయ్. మతం అంటే మంచి కోసం ఉండాలి, మనీ కోసం కాదు. మనం దేవుడి గురించి ఏదైనా చెప్తే అది ఒకళ్ళని ముందుకు నడిపించేలా ఉండాలి, నవ్వించేలా కాదు. ఎప్పటికైనా మారండి. అవును మాయా, ఇది ఫేక్ అయితే మన ఇంట్లో దయ్యం ఇంకా ఉన్నట్టే కదా. ఉన్నట్టే బావా, ఇంకా ఉంది.
ఒరే ఎదవా, మంచం కిందరా ఇంకా ఎక్కువ దయ్యాలుంటాయి. ఇంకా చేసేదేం లేదు. దైవంతో స్నేహమైనా, దయ్యంతో వైరమైనా, భూతంతో యుద్ధమైనా, సైతాన్తో సమరమైనా ఒకరి వల్లే సాధ్యమవుతుంది. ఎవరంకుల్? ఇంకెవర్రా, ది ఉమెన్ ఆఫ్ మాసెస్. She's taking control. వచ్చింది భూకంపం కాదురా, బేబమ్మ. సులభ కాంప్లెక్సా? కాదు, కల్కి కాంప్లెక్స్. ఎందుకు అంత అర్జెంటుగా ఫోన్ చేశారు? ఏమైంది? నువ్వు రావడం లేట్ అయింది. అవును బేబమ్మ, నువ్వు లేని టైం చూసి ఇక్కడ ఒక దయ్యం మాకు ర్యాంపేస్తుంది. దయ్యమా? అవును బేబమ్మ, నువ్వే దాన్ని పని పెట్టగలవు. పని పట్టడానికి అది అల్లా టప్పాగా గల్లీల్లో తిరిగే పిల్లి పిత్రే దెయ్యం అనుకున్నారా? భయంకరమైన ప్రాతాత్మ దెయ్యం. అబ్బా సారీ సార్, ఇంకా ఫాదర్ క్యారెక్టర్ లోనే ఉండిపోయాను. నిజాంపేటలో నూడిల్స్ బండాడు. డబ్బుల కోసం చచ్చి ఫాదర్ లా గెటప్ మార్చి దయ్యాన్ని వదిలేస్తానని ఇక్కడికి వచ్చాడు. ఇదిగో చూడమ్మా నూడిల్స్. మ్యాటర్ ఏంటంటే, ఎలాంటి దయ్యాన్నైనా నేను ఒక్కదాన్ని మట్టు పెట్టగలను. అంత షూరా? రికార్డ్ చెక్ చేసుకో. ఇప్పటి వరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. ఇది కూడా ఓడిపోను. అరే వా, అది చూద్దాం. ఒరే కజ్జి, పొద్దున్నే పనులు చెప్తావండి బేవమ్మా, ఏమైంది? ఒక్కరోజు కనీసం ఒక్కరోజైనా సరిగ్గా పనిచేయరా ప్లీజ్. నువ్వంతలా కాలు పట్టుకొని బతిమాలకు. ఏమైందో చెప్పు. ఈ హౌస్ లో దయ్యాలున్నాయా లేదో స్కాన్ చేసి చెప్పు. దయ్యాలా? ఏం మాట్లాడుతున్నావే? ఈ స్కానింగ్ లు గట్రా చేయడానికి నేనన్నా బుజ్జిని అనుకున్నావా? గజ్జిని, అది మర్చిపోకు. నేను 1 మిలియన్ యూనిట్స్ కొన్నాను. చెప్పింది చెయ్యి, నీ వల్ల అవుతుంది. అంతే అంటావా? అంతే. ఓకే బేబ్స్, లెట్స్ గో. స్కానింగ్ ఫర్ నెగటివ్ ఎనర్జీ. వీడవుడు ఎంత నెగటివ్ గా ఉన్నాడు. చీ పోరా. హే బేబ్స్, ఈ ఇంట్లో ఈడు తప్ప ఇంకెక్కడ నెగటివ్ ఎనర్జీ లేదు. ఏంటి నువ్వు చూసావా? మరి నాకు కనబడలేదు. ఓ ఐ సీ. మీరేంటి అలా చూస్తున్నారు? ఏంటి బేబమ్మ ఈ బొమ్మ? భలే విచిత్రంగా ఉంది. ఇది బొమ్మ కాదు, నా ఏఐ అసిస్టెంట్. నాన్నగారు నేను బుజ్జి అని అడిగాను కదా, ఇదేనండి. ఒరే పిల్ల కోతి, నేను బుజ్జి కాదురా, గజ్జి. ఇది ఈ కాలం కాదు, దీన్ని ఫ్యూచర్ నుంచి పట్టుకొచ్చా. ఇంతకీ ఇక్కడ దయ్యం ఉందని మీరందరూ ఎలా కన్ఫర్మ్ చేసుకున్నారు? ఎలా కన్ఫర్మ్ చేసుకోవడం ఏంటే, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇంట్లో అన్ని విచిత్రంగా జరిగాయి. యాజ్ ఇట్ ఈస్ ఆ ఓడల మరి ప్రోగ్రామ్ లో యాంకర్ గారు చెప్పినట్టు ఇంకెళ్ళిద్దరూ రక్తం కక్కుని చచ్చిపోవడమే బ్యాలెన్స్. సార్ మీరు ఓడల మరి ప్రోగ్రామ్ చూస్తారా? ఏ ఆ ప్రోగ్రామ్ లో యాంకర్ కి డబ్బింగ్ చెప్పేది నేనే సార్. వెల్కమ్ టు ఊడల మర్రి. ఒరే పనికి మాలినదవా, ఆ వాయిస్ నీదా? ఏ సార్ భయపడ్డారా? ఆ యాంకర్ గారి మొహం కంటే నీ వాయిస్ ఎక్కువ భయంగా ఉంది కదరా. అయినా నువ్వు నూడిల్ షాప్ అడుగు కదా. అంటే కూటి కోసం కోటి విద్యలు సార్. అప్పుడప్పుడు ఇలా డబ్బింగ్లు కూడా చెప్తా ఉంటాను. మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్ ఉంటే చెప్పండి సార్, మిమిక్రీ కూడా చేస్తాను. ఓ శాంపుల్ వదులుతాను వినండి. నాన్నగారు ఇంకొద్దు, ఆపే. రే పిల్లకాయలు, మిమిక్రీ సోదాపి ఇంట్లో విచిత్రమైన సంఘటనలు జరిగాయి అన్నారుగా, అవి చెప్పండి. బజ్జీ? అవును బేబమ్మ, నా బజ్జీ కూడా దొబ్బేసింది. ఇదేదో ఆకలి దెయ్యంలా ఉంది. రే కజ్జి, నువ్వు కన్సెప్ట్ షట్ డౌన్ అవ్వు. మీరు చెప్పండి రా. ఇంట్లో లైట్లన్నీ పగలగొట్టేసింది.
దేవుడి ఫోటో కింద పడేసి జీసస్ క్రాస్ ని కూడా రివర్స్ చేసేసింది. అంతేకాదే సడన్ గా ఎవరు వెనక నుంచి వెళ్ళడం, ఇంట్లో సామాన్లు ఎత్తికేసి కొట్టడం, కిటికీలు డోర్లు ఆడంతటికి అవే పడిపోవడం, ఇంకా అలాంటి చాలా జరిగాయి. మీరు చెప్పిందంతా అర్థమైంది. నేను ఒకసారి ఇల్లు మొత్తాన్ని పరిశీలించాలి. ఏమైంది బేవమ్మా? షర్లాక్ సంపత్ సిస్టర్ లాగా ఇల్లంతా తిరిగేసావు, ఏం కనిపెట్టావు? మీ అందరూ అనుకుంటున్నట్టు మీ ఇంట్లో ఉన్న దయ్యం మరెవరో కాదు, అదే ఎలక. ఎలకే ది మౌస్. ఏం మాట్లాడుతున్నావు బేవమ్మా? ఎలకి ఇదంతా చేసిందా? అవునరా జగన్నాథం, నీ బజ్జీ మాయమవడానికి కారణం ఎలకే. కావాలంటే నీ బజ్జీ ముక్క ఆ ఎలకున్న కబోర్డ్ లోనే ఉంది, చూసుకో. ఆ సిలువను తిప్పింది ఎలకే, నీ నెత్తి మీద గిన్నెలు పడేసింది ఎలకే. ఓకే, ఇప్పటిదాకా నువ్వు చెప్పింది బానే ఉంది, కానీ లైట్లు ఎందుకు సడన్ గా ఆఫ్ అయ్యి ఆన్ అయ్యి డిస్కోటెక్ లా కొట్టేసుకున్నాయి? ఎందుకు? దీనికేం చెప్తావు చెప్పు. ఓరి పిచ్చి పొచ్చుకాయ, ఎన్ని చేసిన ఎలక సీలింగ్ లో వైర్ కొరకలేదేట్రా? ఆ వైర్ కొరకడం వల్లే పవర్ లో ఫ్లక్చువేషన్ వచ్చి లైట్లన్నీ అలా డిస్కో ఆడాయి. అంటే ఈ ఇంట్లో దయ్యం లేదా బేబమ్మా? దయ్యం ఈ ఇంట్లో లేదు, నీ బుర్రలోనే ఉంది. ఏవో పిచ్చి పిచ్చి ప్రోగ్రాములు చూసి బుర్రలో మీరు క్రియేట్ చేసుకున్న భయమే దయ్యం. ఫోన్లే బేబమ్మా, అనూతలకి ఎక్కడ దయ్యం పట్టేసిందేమో అని అందరం కంగారైపోయాం. అదే ఓ పిల్ల దయ్యం, ఇక దానికేం దయ్యం పడుతుంది? జస్ట్ కిడింగ్ పిల్లకాయ్. అమ్మయ్యా, ఈ ఇంట్లో ఇంకే దయ్యం లేదు కాబట్టి ప్రశాంతంగా ఉండొచ్చు అన్నమాట. నువ్వు కాపురం చేయాల్సింది లిల్లీతో, ఎలకలతో కాదు. అవి ఇంట్లో ఉండగా నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. మరి ఇప్పుడు ఏం చేయమంటావే? నా బెస్ట్ సజెషన్, మీరు వేరే ఇల్లు చూసి మారిపోవడం బెటర్. అవును గోవిందు, నాకు కూడా ఇక్కడ ఏం నచ్చట్లేదు, మనం వేరే ఇంటికి వెళ్ళిపోదాం. సరే, రానేటుంటే రాజు అటే పదా. ఒరే తత్తి, తెచ్చిన సామాన్లన్నీ యాస్టీస్ ట్రక్ లో సర్దండి అమ్మా. మళ్ళీనా? అంకుల్, మీరు హ్యాపీయేగా? చాలా హ్యాపీరా. నాకు తెలుసు. చూసావా లిల్లీ, మనం కొత్త ఇంట్లోకి మారిపోయామని కుళ్ళని చెప్పాను నీకు. ఈ రోజు నుంచి మిమ్మల్ని పిసునుగొట్టు అంకుల్ అని కాదు, కుళ్ళిపోతు అంకుల్ అని పిలుస్తాను. సర్లేరా, ముందు పదండి పదండి. అన్ని సామాన్లు తీసుకెళ్లిపోయినట్టేగా? సామాన్లు తీసుకెళ్లిపోయారు బేబమ్మ, కానీ సమాధానమే ఇంకా మిగిలింది. ఏ సమాధానం రా? ఈ ఇంటి గురించి అన్ని క్లారిఫికేషన్లు బాగానే ఇచ్చావు, కానీ ఒక చిన్న గిలక లాంటి ఎలక కోసం ఇంత పెద్ద ఇంటిని ఖాళీ చేయించే రకానివి కాదు నువ్వు. నిజం చెప్పు బేబమ్మ, ఈ ఇంట్లో ఉన్నది కేవలం ఎలక మాత్రమే కాదు కదా? నీ సంగతి సీజన్ 2లో చెప్తా. ఆడియన్స్ పిల్లకాయలు, మీరీలోగా ఈ దయ్యం స్టోరీ ఏంటో గెస్ కొట్టి కింద కామెంట్స్ లో పెట్టండి. హాస్తల వేస్తా పిల్లకాయలు. So guys, what are you waiting for? Ready to embark on a successful business journey with Anjaya Mixtures? Contact us today and become a part of the most trusted food brand in South India. Join us and taste the success.